హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం. జీవం కలిగిన దేవుడు, జీవాధిపతి, సమస్తమును తన మహత్తు గల మాట చేత కలగజేసిన యేసయ్య అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాం. హల్లెలూయా. నిజంగా ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధిలో ఉండుట, దేవుని మాటలు వినుట ఎంతో ఆధిక్యత. నిజంగా బైబిల్ గ్రంథంలోని రాయబడి ఉంటుంది, అయ్యా భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములు ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమా. ఎందుకంటే ప్రేమ వలన బయట వినే మాటలు వేరుగా ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, మోషే 40 రోజు రాత్రులు పగలు దేవునితో గడిపితే ఆయన ముఖం ప్రకాశించిందంట. ఎందుకు? జీవం కలిగిన దేవుని శక్తి ఆయన మీద ప్రతిభవించగా అటువంటి కార్యాలు జరిగాయి. అందుకే బయట ఉంటే మనం వినే మాటలు వేరు, ఆ భక్తిహీనులతో మనం మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే మాటలు వేరు. అయితే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన శక్తి ఏంటో తెలుస్తుంది, ఆయన మాటలో ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది. మన సమస్యలకు సొల్యూషన్ తెలియడం ప్రారంభిస్తుంది. సో హల్లెలూయా. మరి అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాక దేవుని మాటలు వినటానికి యేసయ్య నామానికి సంపూర్ణమైన మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ప్రియమైన వాళ్ళ అనేక సార్లు అనేక మందికి దేవుని వాగ్దానం ఏ రీతిగా ఉంటుంది అంటే, నేను నీకు తోడై ఉన్నాను అన్న మాట వింటూ ఉంటాం. సో ఈ మాట చదివినప్పుడు చాలామంది తన క్యాజువల్గా దేవుని మాటను తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే దేవుడు తోడై ఉంటాడు అంటే మామూలే కదా, దేవుడు తోడై ఉంటాడు, దేవుడు ప్రతి ఒక్కరితో చెప్తా ఉంటాడు కదా, నేను నీకు తోడై ఉంటాను అని అనే మరి మామూలుగా అంటే క్యాజువల్గా తీసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాం ప్రేమ. కానీ దేవుడు తోడై ఉంటాడంటే ఎటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి, దేవుడు తోడై ఉంటే ఎటువంటి భీకరమైన కార్యాలను మనం చూడగలుగుతాము అంటే మనమైతే ఆ మాటను చాలా క్యాజువల్గా తీసుకుంటాం. అయితే దేవుని నమ్ముకున్న వ్యక్తులు, ఆయన శక్తి తెలుసుకున్న వ్యక్తులు ఏ రీతిగా ఫీల్ అవుతారంటే, నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకవేళ మనం చూస్తే ప్రేమైన వాళ్ళ యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది కదా, మరియా చెప్తుంది, లేకపోతే మార్త కూడా చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. యోహాను సువార్తలో ఒకవేళ మనం వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. హల్లెలూయా. ఏం చెప్తా ఉంది మార్త అంటే, అయ్యా నీవు ఇక్కడ ఉండిన ఎడలా అంటే, దేవా నువ్వు మాతో ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండును. ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే, ప్రభువా నువ్వు మాతో ఉంటే మరణము వచ్చి నా సహోదరుని తాకడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత గొప్ప స్టేట్మెంట్. అంటే ఏం తెలుసు మరియకు లేకపోతే మార్తకు అంటే, యేసు ప్రభు తోడై ఉంటే మరణం కూడా దగ్గరికి రాలేదంట ప్రేమైన వాళ్ళు. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు తోడై ఉంటాడు అన్న వాగ్దానాన్ని తీసుకొని చాలా క్యాజువల్గా ఉండడం ప్రారంభిస్తుంది. ఒకవేళ బైబిల్ గ్రంథంలో ఒకవేళ చూస్తే నిర్గమకాండములో 3వ అధ్యాయములో మనకు కనపడుతుంది కదా, దేవుడు చెప్పాడు మోషేకి ఫరో దగ్గరికి వెళ్ళమంటే మోషే భయపడ్డాడు. ఎందుకంటే ఫరో బలము, కాకపోతే ఎంత శక్తి, మాంత్రికులు ఎంత ఉంటుంది ప్రభువా, సో నేను ఎట్లా వెళ్ళాలి అంటే దేవుడు అన్నాడు నేను నీకు తోడై ఉన్నాను. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఒక ఇశ్రాయేలు పాపం చేసిన తర్వాత దేవుడు అంటాడు, మోషే ఇక నేను నీతో ఉండను, నీతో రాను, కాబట్టి నువ్వు వెళ్ళు, నా దూత వస్తుంది అంటే మోషే అంటాడు, నీ సన్నిధి లేకపోతే నీవు నాతో రాని ఎడలా నన్ను పంపించొద్దు ప్రభా అనడం ప్రారంభించు. అంటే దేవా నీవు లేకపోతే ఈ జీవిత యాత్రలో లేకపోతే ఈ కనానుకు వెళ్ళే యాత్రలో నేను నడవలేను ప్రభువా. అంటే దేవుడు తోడై ఉన్న మాట ఎంత గొప్పది అంటే, మరణం అయితే దగ్గరికి రాదంట. దేవుడు తోడై ఉంటే కనాను యాత్రలు అంటే ఆత్మీయ జీవిత యాత్రలో అయినా ఏ లోక యాత్ర కొన్ని లక్షల మందికి లీడర్గా ఉండాలన్నా కూడా నీ తోడే కావాలి సయ్యా, అప్పుడే మేము ముందుకు సాగుతాం అని మోషే లాంటి గొప్ప వ్యక్తులు చెప్పడం, దైవజనులు చెప్పడం ప్రారంభించారు. హల్లెలూయా.
మరి దేవుడు తోడై ఉన్నాడని మాట ఎన్నిసార్లు మనం వినింటాం. అయితే ఎంతగా సమస్యను చూస్తేనే మరి నిజముగా దేవుడు తోడై ఉన్న మాటని చాలా క్యాజువల్గా తీసుకుంటారు. దేవుడు మాట్లాడు, దేవుడు మనకు తోడై ఉంటే మరణమైన మన దగ్గరికి రాలేదంట. హల్లెలూయా. అంటే దేవుడు తోడై ఉన్నాను వాగ్దానం మన జీవితంలో ఉందా? సంతోషపడతాం. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు, వాగ్దానం కాదు తోడై ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఆ దేవుడు మనకుంటుండగా ఏ సమస్య అయినా మనల్ని నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితులకి తీసుకురాదు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటుండగా ధైర్యపడదాం, ప్రార్థన చేసుకోవడం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవా స్తోత్రం. అనేక సార్లు నువ్వు తోడున్నామని మరిచిపోయి నాయన సమస్యలను చూసి భయపడేవారిగా ఉంటాం. అయితే తండ్రి, మీరు తోడై ఉంటే మరణమైనా నా సహోదరుని దగ్గరికి రాదు అని మారుతాను ప్రభు. అయా మోషే అన్నాడు, ఈ అలోక యాత్రలో నేను ముందుకు సాగాలంటే నీ తోడే అవసరం అన్నాడు ప్రభువా. అన్ని లక్షల మందిని లీడ్ చేయాలంటే నీ తోడే అవసరం అన్నాడు తండ్రి. కాబట్టి మీరే తోడుగా ఉంటుండగా మా జీవిత యాత్రలు మేము భయపడక ముందుకు సాగే వారిగా ఉండులాగున ప్రభువా, మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందాలి. సమస్త మహిమ నీకు చెల్లిస్తాం. అయా చూస్తున్న ఒక్కొక్క బిడ్డ జీవితంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మిగుల బలముగా జరిగించి మాత్రమే మహిమ పొందండి. ఎవరైతే నాయన కన్నీరు గారుస్తున్నారో వాళ్ళ జీవితంలో మీరు అద్భుతం. ఎవరైతే ఆశీర్వాదాలు కావాలని ఎదురు చూస్తున్నారు, అయ్యా నాకు గర్భఫలం వస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నాడు, అటు బిడ్డల జీవితంలో ఆశీర్వాదాల చేత నింపునాయనా. దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడని బైబిల్లో రాయి. అయ్యా దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఎవడు నాయన ఆపేది కాబట్టి నాయన ఎవరు నాయన ఆపేది. కాబట్టి నీ కార్యాలు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ప్రతి బిడ్డ అభిషేకించి గొప్ప దీవెనలు పొందుకున్నాడు. మీరే కృప చూపించి మహిమ పొందుతాయి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసయ్యా నీకు ఘననామానికి ఉన్నాం. ఈ కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకెళ్ళి పరిచయం ముందుకు తీసుకెళ్ళి మీరు మహిమ సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామం తొలగించి మీరు మాత్రం అనేక సాక్ష్యాలు అద్భుతాలు మీరు చేస్తున్న సాక్ష్యాలు ఉంటే కృప చూపించి వారు సిగ్గుపడక వారి సాక్ష్యమును మాకు తెలియపరిచి దేవుని ఘనపరచులాగా కృప చూపించి మేము పొందమని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి మేము యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.